సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అంతటా బేత్షెమెషు వారు ఏం చేశారంటే కిర్యత్యారీం వారికి కబురు పెట్టారు దూతల ద్వారా. ఏమని? మీరు వచ్చి మందసాన్ని తీసుకెళ్ళండి అని కబురు పెట్టడం జరిగింది. అప్పుడు ఈ కిర్యత్యారీం వారు ఏం చేశారు? బేత్షెమెషుకు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడని ఎలియాజరును ప్రతిష్ఠించారు. ఎక్కడ తీసుకొచ్చారంటే కిర్యత్యారీంలోని కొండయందు ఉన్నటువంటి అబీనాదాబు ఇంటి దగ్గర తీసుకొచ్చారు. మందసాన్ని తీసుకొచ్చి దాన్ని మరి కాపాడటానికి ఎవరిని నియమించారంటే అబీనాదాబు కుమారుడని ఎలియాజరును ప్రతిష్ఠించారనమాట, మందసాన్ని కాపాడటానికి. 2వ వచనం చూసుకున్నట్లయితే, మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరములు ఆయన. అలా కిర్యత్యారీం వారు తీసుకొచ్చి అబీనాదాబు ఇంట్లో ఉంచినటువంటి కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు ఉంచారంట. 20 సంవత్సరాలు ఎలియాజరు మందసాన్ని కాపాడినట్టే అనిపిస్తుంది. 20 సంవత్సరములు ఆయన. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? మాకు యెహోవా కావాలి, మేము యెహోవాని అనుసరించాలనుకుంటున్నాము, మాకు ఇది యెహోవా కావాలి, యెహోవా దుఃఖిస్తున్నారంట. ఆ విషయం తెలుసుకున్నట్టు సమూయేలు గారు ఏం చేశారంటే ఇశ్రాయేలు అందరితో ఇట్లా అన్నాడంట. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా అన్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళిన ఎడల మీరేం చేయాలి? మీరు యెహోవా అనుసరించాలి, మేము యెహోవాని అనుసరించాలని మీరు దుఃఖపడుతున్నారు కదా. కాబట్టి మీరు సగం సగం కాదు, పూర్ణ హృదయంతో మీరు యెహోవా వైపు మళ్ళుకొని ఎడల, పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల. ఇంకోటి ఏం చేయాలా? అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ వద్ద నుండి తీసివేసి ఏం చేయాలి? ఫస్ట్ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకోవాలి ఒకటి. నెక్స్ట్ అన్య దేవతలైనటువంటి అస్తారోతు దేవతలను మీ వద్ద నుండి తీసేయాలి. అంటే యెహోవా మీకు కావాలంటే మీరేం చేయాలి? ఈ అన్య దేవతలు మీ వద్ద నుంచి తీసేయాలి అని చెప్పేసి సమూయేలు గారు చెప్పింది. అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ వద్ద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఇవన్నీ తీసివేసేయాలి. అన్య దేవతలు తీసివేసి మీరు పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను త్రిప్పాలంటున్నారు. పట్టుదల లేకుండా కూడా తిప్పుతారనేది అర్థమవుతుంది ఇక్కడ. కానీ మీరేం చేయాలంటే పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో మిమ్మల్ని విడిపించుడి. వీళ్ళు ఎందుకు ఏడుతున్నారు? ఫిలిస్తీన్ల చేతిలో వీళ్ళు మగ్గుతున్నారు అన్నమాట. ఫిలిస్తీన్ల చేత బాధించబడుతున్నారు. ఈ తట్టుకోలేక దేవుని మొరపెడుతున్నారు. దేవుడు అయ్యా మిమ్మల్ని మేము అనుసరిస్తామని దేవుని మొరపెడుతున్నారు. ఎందుకు? ఫిలిస్తీన్ల బాధ తట్టుకోలేక. అప్పుడు సమూయేలు గారు ఏమన్నారు? మీ పూర్ణ హృదయంతో యెహోవా తట్టు మీరు మళ్ళుకోవాలి, మీ దగ్గర ఉన్న అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీరు తీసివేయాలి, పట్టుదల కలిగి ఆయన మీరు సేవిస్తే అప్పుడు మీరు విజయం సాధిస్తారు, ఫిలిస్తీన్ల చేతుల నుంచి మీరు విడిపించబడతారని సమూయేలు గారు చెప్పడం అనేది జరిగింది. సమూయేలు గారు చెప్పడం జరిగింది. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. అంటే సమూయేలు గారి మాట విన్నారు వీళ్ళు. సమూయేలు గారి మాటలు విని ఏం చేశారు? వీరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసేసి యెహోవాను మాత్రమే పూర్ణ హృదయంతో సేవించారు. అంటే అన్ని దేవతలను తీసేసుకున్నారు, దేవుని పూర్ణ హృదయంతో అనుసరించారు. తత్ఫలితంగా ఏం జరిగిందో చూసుకున్నట్లయితే 5వ వచనం, అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపి. సమూయేలు గారు ఏమన్నారంటే ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాని ప్రార్థన చేతునని చెప్పగా. ఇశ్రాయేలు అందరూ ఎక్కడ రావాలన్నారంటే సమూయేలు గారు మిస్పాకు తీసుకొని రండి, నేనేం చేస్తానంటే మీ అందరి పక్షాన నేను యెహోవాకు ప్రార్థన చేస్తాను, ఆయన ఏది చెప్తే అది మీరు చేయాలని చెప్పేసి సమూయేలు గారు చెప్పడం జరిగింది. వారు మిస్పాలో కూడుకొని ఏం చేశారు? ఇశ్రాయేలు అందరూ మిస్పాలో కూడుకున్నారు. నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, నీళ్లు చేదారట, చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, ఆ నీళ్లను కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొని ఏం చేశారు? వాళ్ళు
నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించారు, ఉపవాసం ఉన్నారు, దేవుని ప్రార్థన చేశారు. అయ్యా మేము పాపాత్మను మమ్మల్ని కరుణించని ఆయనకి పూర్ణ హృదయంతో వీళ్ళు ప్రార్థన చేశారు. యెహోవా దృష్టికి మేము పాపాత్మను ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చాను. అంటే సమూయేలు గారు మిస్పాలో ఉండి ఈ ఇశ్రాయేలుకి న్యాయం తీర్చేవాడంట. అంటే ఒక జడ్జిలాగా వాళ్ళకి వచ్చినటువంటి సమస్యలు, వాళ్ళకి వచ్చిన బాధలు, కష్టాలు అవన్నీ సాల్వ్ చేస్తా న్యాయం తీర్పిస్తూ ఉండేవాడు అనమాట. న్యాయం తీర్చుండేవాడు. సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చు